లక్ష్మీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనము ఒడిశా కట్పాడ్ విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ వందలాది మంది వ్యవసాయ క్షేత్రాన్ని నియమించారు. మన తెలుగు రెండు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కొంతమంది లీజుకి తీసుకోవడం, కొంతమంది భూమి కొని చెరుకు పండిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక రాజుగారిని పరిచయం చేస్తాను, రండి. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఓకే, ఏంటి మీరు పండించే పంట ఏంటి? వరి చెరుకు. చెరుకు ఎన్ని రోజుల పంట అండి ఇది? ఇది సంవత్సరం పంట అండి. ఒక సంవత్సరం పంట. ఒక సంవత్సరానికి ఎకరానికి ఎన్ని కేజీలు బెల్లం వస్తుంది? 3 టన్నులు వస్తుంది. 3 టన్నుల బెల్లం. ఇక్కడ తయారు చేసి విభాగాలన్నీ ఇవేనా? ఇవ్వండి. ఎలాగ ఏంటి అసలు ఇది ఏంటంటారు, దీన్ని ఏమంటారు? ఇవి అంటే పేనాలండి. పేనాలు. వీటిలో మంట పెడతారా? ఈ సైడ్ నుంచి పెడతారండి మంట. ఓకే, ఈ సైడ్ నుంచి పెట్టిన తర్వాత రసం ఈ పక్క నుంచి ఎక్కడ రసం మిశ్రమం లాగా ఉన్నదండి. ఈ పక్క మోటార్ ద్వారా రసం దానికి వస్తుంది, దీంట్లోకి వస్తుందండి. ఓకే, ఈ రసం దీంట్లోకి వచ్చిన తర్వాత దానికి కొలత ఉంటదండి. ఓకే, ఇంత లీటర్ అని, ఇంత మోతాదని కొలత వస్తుందని, లీటర్లు ఇన్ని లీటర్లు అయితే ఇంత పాకం వస్తుందని ఉంటదండి. ఓకే, అది స్విచ్ చేయకుంటే ఇక్కడ నుంచి పైపు ద్వారా దీంట్లోకి వస్తుందండి. ఓకే, ఈ పైప్ తీసుకుని కింద పెట్టుకుని ఇలా పెట్టేస్తే దీన్ని ఇంట్లోకి నింపుకోవాలి. ఓకే, నింపుకుని దానికి కర్ర, అది గేజ్ ఒకటి ఉంటదండి, రాడ్ ఒకటి, గేజ్ రాడ్ ఉంటది. ఇన్ని మోతాదు ఇన్ని లీటర్లన్నీ ఉంటది. ఓకే, అది ఫుల్ అయిపోయిన తర్వాత మోటార్ కట్టేస్తాను. మోటార్ కట్టేసి మంట పెట్టేస్తారండి. మంట పెట్టి హీట్ చేస్తారండి. హీట్ చేసి దగ్గరకు వచ్చిన తర్వాత కర్రతోటి ఇలాగ తయారు చేసి ఇక్కడ అయిన తర్వాత ఈ పక్క నుంచి ఇప్పేస్తాను రెండు. ఓకే, ఇదంతా బెల్లం ఇదంతా బెల్లం దీంట్లోకి వచ్చేస్తుందండి. ఓకే, తయారు చేసి దింపక్కర్లేదండి, అది పేనం దింపక్కర్లేదండి, డైరెక్ట్ వచ్చేస్తుంది. కారు కిప్పెత్తి వచ్చేస్తుందండి. ఓకే, ఈ కారు కిప్పేసిన తర్వాత దాంట్లో బెల్లం అంతా ఇది కర్రతోటి బెల్ట్ సాల్తోటి లాగేస్తారు. ఓకే, లాగేసిన తర్వాత మళ్ళీ ఇదంతా మళ్ళీ బిగించేసి వెంటనే మోటార్ వేస్తారండి. రెడీగా పాకం అదే ఒక యూనిట్ అయిపోయాక ఇంకో యూనిట్ 3 క్వింటాలు వస్తుంది. ఒక గారకు 3 క్వింటాలు. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మోటార్ వేస్తాను. రెండు ఎలా ఉంటది బెల్లం తయారు మనకి ఇంట్లో కావాలండి. ఇవి ఏంటండి? ఈ గ్లాసులు అండి. ఓకే, అంటే కేజీ అండి, కేజీ వస్తాయండి. ఒకదానికి ఒక కేజీ వస్తాయండి. ఓకే, వీటితో తీసుకున్నాను. పాకం ధరకు వచ్చిన తర్వాత దాంట్లో అక్కడ పెట్టేసి కింద పెట్టేసి తయారైన బెల్లం ఉందా మన ఉన్నదండి. ఇది తయారైతే వస్తాయండి. తీసేసి ప్యాక్ చేసిన డబ్బాల్లోని మనకి అమ్మకానికి పంపించేస్తారు. ఓకే, ఇది ఇప్పుడు చూడొచ్చు బెల్లం తయారైన తర్వాత విధానం. ఇది ఈ రకంగా వస్తుంది. ఇది వచ్చినాక హోల్సేల్ మార్కెట్ కి సప్లై చేస్తారు. ఇక్కడ రైతులు మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఎంతో కష్టపడి ఎన్నో విధాలుగా ఈ రకంగా చేసి చాలా అద్భుతమైన పంటను తీయటం చాలా సంతోషకరం. నమస్కారం.